Hi everyone, this is Dargara. Welcome to Ethernet Spoken English ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము మంచి టాపిక్ నేర్చుకున్నారు. ఆ టాపిక్ ఏంటంటే నీడ్ అనేది ఇది ఆక్సిలరీ వెర్బ్. అది మోడల్ ఆక్సిలరీ వెర్బ్. మోడల్ ఆక్సిలరీ వెర్బ్లో సెమీ మోడల్ ఆక్సిలరీ వెర్బ్. దీని గురించి మనం నేర్చుకొని మన యొక్క కన్వర్సేషన్లో దాన్ని ఎలా యూజ్ చేయాలో అవి మనము నేర్చుకున్నారు. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్ చూడండి, నీడ్ టు బ్రాకెట్ పెట్టాను. అంటే నీడ్ అంటే నెసెసిటీ, అంటే అవసరము. నెసెసిటీ అంటే అవసరము. ఇది సెమీ మోడల్ వెర్బ్ అన్నమాట. సెమీ మోడల్ ఆక్సిలరీ వెర్బ్. మోడల్ ఆక్సిలరీ వెర్బ్ అనమాట. అయితే నీడ్ అనేది రెండు విధాలుగా యూజ్ చేయబడుతుంది. ఒకటి హెల్పింగ్ వెర్బ్గా, అంటే ఆక్సిలరీ వెర్బ్గాను యూజ్ చేయబడుతుంది. అలాగనే మెయిన్ వెర్బ్గా యూజ్ చేయబడుతుంది. మెయిన్ వెర్బ్లో రెండు విధాలుగా యూజ్ చేయబడుతుంది. చూడండి, నీడ్ టు అంటే నీడ్ ప్రక్కన టు ఉండి, టు ఇన్ఫినిటీ ఉండి V1 ఉంటే అది ఆక్సిలరీ, అది మెయిన్ వెర్బ్గా యూజ్ చేయబడుతుంది. అలాగనే రెండోదిగా నీడ్ ప్లస్ నౌన్ ఆర్ ప్రొనౌన్. నీడ్ ప్రక్కన నౌన్ కానీ లేదా ప్రొనౌన్ కానీ ఉంటే, అంటే ఈ నౌను ప్రొనౌన్ అంటే ఆబ్జెక్ట్ ఉంటే, ఆబ్జెక్టివ్ ఏమొస్తుంది, నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఉంటుంది కనుక ఈ నీడ్ ప్రక్కన నౌన్ కానీ ప్రొనౌన్ ఉంటే అది మెయిన్ వెర్బ్గాను యూజ్ చేయబడుతుంది. అంటే మెయిన్ వెర్బ్గాను యూజ్ చేయబడుతుంది అంటే నీడ్ టు ఉంటే మెయిన్ వెర్బ్గాను, అలాగనే నీడ్ ప్లస్ నౌన్ ఉంటే మెయిన్ వెర్బ్గాను యూజ్ చేయబడుతుంది. అలాగన హెల్పింగ్ వెర్బ్ ఆక్సిలరీ వెర్బ్గా యూజ్ చేయబడుతుంది. అంటే గుర్తు ఎలా అంటే నీడ్ ప్రక్కన V1 ఉండాలి, అంటే 2 ఉండకూడదు, 2 ఇన్ఫినిటీ ఉండకూడదు. ఆ 2 ఉండుకోకుండా V1 ఉంటే అది ఆక్సిలరీ వెర్బ్గాను యూజ్ చేయబడుతుంది అనేది మనకి కొండ గుర్తుగా మనం ఇది గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు ప్రస్తుతానికి మనము నీడ్ ప్లస్ నౌన్ ఆర్ ప్రొనౌన్ ఉన్న ఆ మెయిన్ వెర్బ్గా ఏ విధంగా ఉపయోగపడుతుందో అది మనం నేర్చుకున్నది. ఫ్రెండ్స్ చూడండి, ఎగ్జాంపుల్, ఐ నీడ్ ఏ పెన్. నాకు పెన్ను అవసరము. ఐ నీడ్ ఏ పెన్, నాకు పెన్ అవసరము. ఇది మెయిన్ వెర్బ్గాను యూజ్ చేయబడుతుంది. ఇక్కడ మెయిన్ వెర్బ్గాను యూజ్ చేయబడుతుంది. మెయిన్ వెర్బ్గాను యూజ్ చేయబడుతుంది. ఎందుకంటే నీడ్ ప్రక్కన ఏముందండి, నౌన్ ఉంది, పెన్ అనేది. అందుకు మెయిన్ వెర్బ్గాను యూజ్ చేయబడుతుంది. చూడండి, ఐ నీడ్ ఏ పెన్, నాకు పెన్ అవసరము. సెకండ్ వన్, యూ నీడ్ ఏ కార్, నీకు కార్ అవసరము. షీ నీడ్స్ ఏ నోట్బుక్, ఆమెకు నోట్బుక్ అవసరము. అంటే నీడ్స్ ఎస్, అంటే ఎందుకంటే ఇక్కడ షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కనుక మనము నీడ్ అనేది, అంటే ఇక్కడ వెర్బ్గా యూజ్ చేస్తున్నాం కనుక, మెయిన్ వెర్బ్గా యూజ్ చేస్తున్నాం కనుక నీడ్కి మనం ఎస్ యాడ్ చేసాం కనుక ఇక్కడ మనకు ఎస్ యాడ్ చేయబడింది. అందుకు నీడ్స్ అయింది. షీ నీడ్స్ ఏ నోట్బుక్, ఆమెకు నోట్బుక్ అవసరం. నెక్స్ట్ ఫోర్త్ వన్, హీ నీడ్స్ ఏ బైక్, అతనికి బైక్ అవసరము. ఫిఫ్త్ వన్, వీ నీడ్ ఏ హౌస్ టు లివ్, వారు ఉండటానికి ఇల్లు అవసరము, వారు నివసించడానికి మాకు ఇల్లు అవసరము. అలాగనే దే నీడ్ ఏ స్కూల్ టు స్టడీ, వారికి ఇక్కడ స్టూడెంట్స్ పెట్టుకున్నా పర్లేదు. దే నీడ్ ఏ స్కూల్ టు స్టడీ, చదువుకోవటానికి స్కూలు అవసరము. అలాగన ఈ విధంగా ఇది ప్రెజెంట్ టెన్స్లో మనము మెన్షన్ చేసాం. ఫ్రెండ్స్ అలాగే చూడండి, ఇక్కడ పాస్ట్ టెన్స్ ఇది చూడండి. హీ నీడెడ్ మెడిసిన్, అతనుకు మెడిసిన్ అవసరమై ఉన్నది. ఇక్కడ హీ నీడెడ్ మెడిసిన్ అంటే అతనికి మెడిసిన్ అవసరము అనేది మనకు ఇక్కడ మనకు పాస్ట్ టెన్స్లో చెప్పబడింది. డిడ్ ప్లస్ V1 ఉంది కనుక నీడెడ్, హీ నీడెడ్ మెడిసిన్ అని మనము పాస్ట్ టెన్స్లో ఈ విధంగా మనము గుర్తెరగాలి కనుక. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు దీనికి మనము పాజిటివ్ నెగిటివ్ నుంచి ఇంటర్గేటివ్ నుంచి నెగిటివ్ నుంచి నెగిటివ్ ఇంటర్గేటివ్ అలాగా ఫామ్ చేసాము. మనం
ప్రతి లెసన్లో మనం నేర్చుకున్నట్లుగానే ఇక్కడ చూడండి, ఐ నీడ్ ఏ పెన్, నాకు పెన్ అవసరం. నాకు పెన్ అవసరం లేదు, ఐ డోంట్ నీడ్ ఏ పెన్, నాకు ఆ పెన్ను అవసరం లేదు. ఎందుకంటే ఈ ప్రేమ్ తెలుసు కనుక డోంట్ వాడాం. అదే మనకు ఫ్యూచర్ అనుకోండి విల్ వాడతాం. అలాగనే పాస్ట్ అనుకోండి ఏం వాడతాం, ఇక్కడ డిడ్ వాడతాం. ఏమండి ఈ సేమ్ ఇలాగనే పాస్ట్ టెన్స్ కూడా ఇలా ఉంటుంది. మీరు ప్రాక్టీస్ చేయండి. ఐ నీడ్ ఏ పెన్, నాకు పెన్ అవసరము. ఐ డోంట్ నీడ్ ఏ పెన్, నాకు పెన్ అవసరం లేదు. డూ యూ నీడ్ ఏ పెన్, నీకు పెన్ అవసరమా? డూ యూ నీడ్ ఏ పెన్, నీకు పెన్ అవసరమా? నెక్స్ట్, డోంట్ యూ నీడ్ ఏ పెన్, నీకు పెన్ అవసరం లేదా? ఏమండి ఈ విధంగా మనము క్వశ్చన్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇంటర్గేటివ్ కూడా చేసుకుని మనం మాట్లాడచ్చు. నెగిటివ్ కూడా మనం ఈ విధంగానే డోంట్, ఇక్కడ ఫ్రెండ్స్ చేసుకున్నాక డోంట్ యూజ్ చేసి మనం మాట్లాడవచ్చు. కనుక ఫ్రెండ్స్ చూడండి, ఇవి ఈ విధంగా మనం ఇది మెయిన్ వెర్బ్ గాను యూజ్ చేయబడింది. ఇప్పుడు మనము నీడ్ టు గురించి కూడా నేర్చుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, మనము నీడ్ ప్లస్ నౌన్ యూజ్ చేసి మనం తెలుసుకున్నాం. అంటే అది మెయిన్ వెర్బ్ గాను యూజ్ చేయబడింది నీడ్. అలాగనే నీడ్ ప్లస్ టు ఉంటే అది కూడా మెయిన్ వెర్బ్ గాను యూజ్ చేయబడుతుంది. దాంతోపాటుగా నీడ్ ప్లస్ V1 ఉంటే అది ఆక్సిలరీ గాను యూజ్ చేయబడుతుంది. ఇవి కలిపి ఇక్కడ రాయడం జరిగింది. ఇవి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చూడండి, ఎగ్జాంపుల్ చూడండి. ఐ నీడ్ టు గో టు రాజమండ్రి. ఐ నీడ్ టు గో టు రాజమండ్రి. నేను రాజమండ్రి వెళ్ళే అవసరం ఉంది. ఐ నీడ్ టు గో టు రాజమండ్రి. నేను రాజమండ్రి వెళ్ళే అవసరం ఉంది అంటే మెయిన్ వెర్బ్ గాను యూజ్ చేయబడింది. అలాగనే ఆక్సిలరీ వెర్బ్ గాను యూజ్ చేయబడాలంటే ఐ నీడ్ గో టు రాజమండ్రి. ఇక్కడ టు రాదు, ఆక్సిలరీ వెర్బ్గా యూజ్ చేసేటప్పుడు టు ఇక్కడ రాదు. అదే మెయిన్ వెర్బ్గా అయితే టు వస్తుంది. ఏమండి ఐ నీడ్ టు గో టు రాజమండ్రి, నేను రాజమండ్రి వెళ్ళే అవసరం ఉంది. అలాగనే ఐ నీడ్ గో టు రాజమండ్రి, నేను రాజమండ్రి వెళ్ళే అవసరం ఉంది. ఆక్సిలరీ వెర్బ్గా ఉన్నప్పుడు టు యూజ్ చేయబడదు, మెయిన్ వెర్బ్గా ఉన్నప్పుడు టు యూజ్ చేయబడుతుంది. ఇది మనం గుర్తెరగాలి. చూడండి, యూ డోంట్ నీడ్ టు అడ్వైజ్ మీ, నీవు నాకు సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు. యూ డోంట్ నీడ్ టు అడ్వైజ్ మీ, యూ డోంట్ నీడ్ టు అడ్వైజ్ మీ. నీ యొక్క సలహా నాకు నీవు సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు, నాకు నీవు సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు. యూ డోంట్ నీడ్ టు అడ్వైజ్ మీ. ఏమండి ఇది మెయిన్ వెర్బ్ గాను. అలాగే చూడండి, ఇది కూడా హీ మీద కూడా మనం మెన్షన్ చేసాం. హీ డజంట్ నీడ్ టు అడ్వైజ్ మీ. హీ డజంట్ need to advise me. He doesn't need to advise me. అతను నాకు సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు. అతను నాకు సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ విధంగా నెగిటివ్గా, పాజిటివ్ నెగిటివ్గా ఈ విధంగా మనము ఈ విధంగా మనం నేర్చుకోవచ్చు. చూడండి, నెక్స్ట్ ఇక్కడ మనం మొత్తం నెగిటివ్గానే పాజిటివ్గా మొత్తం రాసాం. దే నీడ్ టు వర్క్ హార్డ్ టు గెట్ ఫస్ట్ క్లాస్. దే నీడ్ టు వర్క్ హార్డ్ టు గెట్ ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్ రావడానికి ఎక్కువగా కష్టపడవలసిన అవసరం ఉంది. వారు ఫస్ట్ క్లాస్ పొందాలంటే ఎక్కువగా కష్టపడవలసిన అవసరం ఉంది. వారు ఎక్కువగా కష్టపడవలసిన అవసరం ఉంది. ఫస్ట్ క్లాస్ రావడానికి వారు ఎక్కువగా కష్టపడవలసిన అవసరం ఉంది. ఇది మెయిన్ వెర్బ్ గాను యూజ్ చేయబడింది. ఇక్కడ టు ఉంది కనుక చూడండి, నెగిటివ్ ఎలా అవుతుందో నెగిటివ్ చూడండి. దే డోంట్ నీడ్ టు వర్క్ హార్డ్ టు గెట్ ఫస్ట్ క్లాస్. దే డోంట్ నీడ్ టు వర్క్ హార్డ్ టు గెట్ ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్ రావటానికి వారు కష్టపడవలసిన అవసరం లేదు. ఇది నెగిటివ్. ఏమండి దీన్నే మనం ఆక్సిలరీ వెర్బ్ గాను హెల్పింగ్ వెర్బ్ గాను యూజ్ చేస్తే చూడండి ఎలా ఉంటుంది. దే నీడ్ నాట్ వర్క్ హార్డ్ టు గెట్ ఫస్ట్ క్లాస్. ఇది ఒకటే. ఏమండి ఇక్కడ మనం దీన్ని ఆక్సిలరీ వెర్బ్ గాను యూజ్ చేస్తున్నాం, ఇక్కడ మెయిన్ వెర్బ్ గాను యూజ్ చేస్తున్నాం. మెయిన్ వెర్బ్గా అయితే టు ఉంటుంది, ఆక్సిలరీ వెర్బ్గా అయితే టు ఉండదు. చూడండి,
టు ఉండదు, ప్లస్ ఇక్కడ ఈ ఇవి యాక్సిలరీ వర్బ్ ఉండదు అనమాట. ఆల్రెడీ ఇది యాక్సిలరీ వర్బ్గా ఉంది కనుక ఈ యొక్క హెల్పింగ్ వర్బ్స్ ఉండవు. చూడండి, దే నీడ్ నాట్ వర్క్ హార్డ్ టు గెట్ ఫస్ట్ క్లాస్. మనం కన్ఫ్యూజ్ కాకోకుండా దీనికి దానికి తేడా మనం తెలుసుకోవచ్చు. దే నీడ్ నాట్ వర్క్ హార్డ్ టు గెట్ ఫస్ట్ క్లాస్. ఇది హెల్పింగ్ వర్బ్. చూడండి, పాజిటివ్ అయింది, నెగిటివ్ అయింది. ఇప్పుడు పాజిటివ్ క్వశ్చన్ చూడండి, డూ దే నీడ్. మనం టెన్స్లో చెప్పుకున్నప్పుడు ఈ విధంగానే మనం ఇంకా ఫస్ట్ మనకు ముందుకు ఏమొస్తుంది, యాక్సిలరీ వర్బ్ వస్తుంది కదండి. అలాగే చూడండి, డూ దే నీడ్ టు వర్క్ హార్డ్ టు గెట్ ఫస్ట్ క్లాస్. వారు ఫస్ట్ క్లాస్ పొందాలంటే వారు కష్టపడవలసిన అవసరం ఉందా? వారు ఫస్ట్ క్లాస్ పొందాలంటే ఎక్కువ కష్టపడవలసిన అవసరం ఉందా అని క్వశ్చన్. డూ దే నీడ్ టు వర్క్ హార్డ్ టు గెట్ ఫస్ట్ క్లాస్ పొందాలంటే వారు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఉందా అని క్వశ్చన్ ఇస్తున్నాం. నెక్స్ట్ చూడండి, నెగిటివ్ క్వశ్చన్, డోంట్ దే నీడ్ టు వర్క్ హార్డ్ టు గెట్ ఫస్ట్ క్లాస్. డోంట్ దే నీడ్ టు వర్క్ హార్డ్ టు గెట్ ఫస్ట్ క్లాస్ పొందాలంటే వారు ఎక్కువగా కష్టపడవలసిన అవసరం లేదా? వారు ఫస్ట్ క్లాస్ పొందాలంటే ఎక్కువగా కష్టపడవలసిన అవసరం లేదా అని మనం క్వశ్చన్ చేస్తున్నాం. దీన్నే మనము హెల్పింగ్ వర్బ్గా అయితే ఏ విధంగా క్వశ్చన్ చేయొచ్చు చూడండి. హెల్పింగ్ వర్బ్గా మనం ఏం చేస్తాం, డూని తీసుకున్నాం ప్రెజెంట్ టెన్స్ కనుక. అదే ఫ్యూచర్ అయితే విల్ తీసుకుంటాం. అదే ఫాస్ట్ అనుకోండి డిడ్ తీసుకుంటాం కదండి. ఇక్కడ మనము నీడ్ను ఆల్రెడీ నీడ్ ఉన్నదాన్ని, ఇక్కడ నీడ్ ఉంది కదండి, నీడ్ని ముందు తీసుకొస్తాం. ఆల్రెడీ ఇది ఆక్సిలరీ వెర్బ్ కనుక, ఆక్సిలరీ వెర్బ్గా యూజ్ చేయబడుతుంది కనుక, ఇక్కడ హెల్పింగ్ వెర్బ్గా యూజ్ చేయబడుతుంది కనుక దాన్ని మనం ముందు తీసుకొస్తాం. నీడ్ దే వర్క్ హార్డ్ టు గెట్ ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్ పొందాలంటే వారు ఎక్కువగా కష్టపడాలా. వారు ఫస్ట్ క్లాస్ పొందాలంటే ఎక్కువ కష్టపడాలా అని, కష్టపడవలసిన అవసరం ఉందా అని ఇక్కడ మనం క్వశ్చన్ చేస్తున్నాం. ఈ విధంగానే మనం క్వశ్చన్ చేయొచ్చు. కనుక ఫ్రెండ్స్, ఈ విధంగా నీడ్ను నేను కొన్ని ఎగ్జాంపుల్ ఇచ్చాను. అయితే ఈ ఎగ్జాంపుల్ని బట్టి మీరు పర్సన్స్ మార్చుకుంటూ మీరు రాసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా అలాగనే మనము డిడ్ అయితే మనం ఇక్కడ డూ ఏ విధంగా వాడామో, అలాగే డిడ్ మనం యూజ్ చేసి మాట్లాడవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా దీనిని ప్రాక్టీస్ చేసి మనం మాట్లాడడానికి ఎంతగానో యూస్ఫుల్గా ఉంటుందని ముందుగా మెన్షన్ చేసినట్టుగా యాక్సిలరీ వెర్బ్ అయితే ఏ విధంగా ఉంటుందో, అలాగే మెయిన్ వెర్బ్ అయితే ఏ విధంగా ఉంటుందో, మెయిన్ వెర్బ్ తర్వాత నీడ్ తర్వాత నౌన్ ఉంటే అది మెయిన్ వెర్బ్ గాను, అలాగే నీడ్ తర్వాత టు ఉంటే మెయిన్ వెర్బ్ గాను, అలాగనే నీడ్ తర్వాత V1 ఉంటే బేస్ ఫార్మ్ ఆఫ్ వెర్బ్ ఉంటే అది ఆక్సిలరీ వెర్బ్ గాను యూజ్ చేయబడుతుందని మనం అది గుర్తెరగాలి. దాన్ని బట్టి మనము దీన్ని అర్థం చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది కనుక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.